ఓం నమో భగవతే వాసుదేవాయ. ధర్మరాజులు గారు భీష్మాచార్యుల వారిని ఉపవాస నియమమే తపస, ఇంకా ఏమైనా నియమాల సమాహారం ఉంటుందా, ఉపవాసమే తపస్సు అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, ఆ తపస్సు అనే పద్ధతి ఏమిటి, దయచేసి వివరణ చేయవలసింది అని అడిగితే భీష్మాచార్యుల వారు సమాధానం చెబుతూ, ధర్మరాజా, చాలా రోజుల పాటు ఏ ఆహారము తీసుకోకుండా కేవలంగా పస్తులు ఉండటం ఉపవాసం అనిపించుకోదు. అది తనను తాను హింసించుకోవడం కిందకి వస్తుంది. అటువంటి వాడు తపస్వి అనిపించుకోడు. ఉపవాసము అంటే దగ్గరగా నివసించడము అని అర్థం. కడుపుకి కంటికి ఒక అవినాభావ సంబంధం. కడుపు నిండా తినేస్తే కనురెప్ప పడిపోతుంది. అప్పుడు చేయవలసిన ఉపవాసన అనుష్ఠానం బాగా చేయలేరు. కాబట్టి సాత్విక పదార్థంతో అనుష్ఠానం చేయడానికి కావలసిన శక్తికి లోపం రాకుండా, శరీరం నీరసం వచ్చి పడిపోకుండా ఎటువంటి పదార్థం చేత పోషిస్తే మంచిదో అటువంటి సాత్వికమైన పదార్థం చేత పోషించే ప్రక్రియకు ఉపవాసము అని పేరు. తద్వారా మనసు మాట చెప్పింది వింటుంది. 2 కారణాల చేత మనసు మాట వింటుంది. సాత్వికమైన పరిమితమైన ఆహారం స్వీకరించిన కారణం చేత మనసు నోటితో చెప్పిన ఆదేశాలను పాటిస్తుంది. కన్ను పడిపోకుండా ఉంటుంది. భగవంతునికి దగ్గరగా ఉండటానికి ఉపవాసము అని పేరు. అందుకని ఆహారాన్ని నియంత్రించమని అంటారు తప్పితే కేవలం ఆహారం మానేస్తే ఆత్మకి హింసించినట్టుగా అవుతుంది, కానీ కొత్తగా వచ్చే పుణ్యం ఉండదు. చూడండి, చాలామంది అంటూ ఉంటారు, నేను ఉపవాసం అండి, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనివాళా అని. అది చాలా తప్పు. ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడమే తప్పితే కడుపు మార్చుకోండి అని కాదు. నువ్వు కడుపు నిండా తింటే వెంటనే తలలో ఉన్న మెదడులో ఉన్న రక్తం జీర్ణక్రియకు ఉపయోగపడడానికి కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి తలంతా ఖాళీ అయిపోయేసరికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, మత్తొస్తుంది. అందుకని అంతలా ఉపవాసం ఉండవలసిన రోజు అంటే మహాపుణ్యతిథుల్లో, ఏకాదశులు, శివరాత్రికి అలాంటి రోజుల్లో. అసలు పూర్వం అండి ఏకాదశి ఒక్కటే ఉపవాసం. ఇప్పుడు గురువారం ఉపవాసం అండి, శుక్రవారం ఉపవాసం అండి అంటున్నారు. ఉపవాసము అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, పొద్దున టిఫిన్ తినేస్తున్నారు, కాఫీ తాగేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు, రాత్రి అన్నం తినట్లేదండి. టిఫిన్ తింటాము, ఒక డజన్ ఇడ్లీలో ఒక అరడజన్ అరటిపళ్ళు, ఒక గ్లాసుడు మజ్జిగ, అది ఉపవాసం కింద వస్తుంది అనుకుంటే పొరపాటు. ఉపవాసం పొద్దున్న తలస్నానం చేసేసి రాత్రి టిఫిన్ తినడం కాదు. 3 పూట్ల తినేది 2 పూట్ల తిని 1 పూట టిఫిన్ తింటాము అంటే కాదు. గుడికెళ్ళి వచ్చేసాము అంటే కాదు. ఉపవాసము అంటే రోజంతా భగవంతుడి నామాన్ని పలుకుతూ మన కార్యక్రమం ఏం చేసుకోనండి, మనం ఉపవాసం ఉన్నాం, పిల్లలకి భర్తకి వండి పెట్టాలి అంటే వాళ్ళకి పనులు చేసుకుంటూ కూడా భగవన్నామస్మరణమే. నువ్వు సాత్వికమైన ఆహారము అంటే 2 అరటిపళ్ళు తిని కొంచెం చిన్న గ్లాసుడు పాలు తాగు పొద్దున్న, అంతే. అది నీకు మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా ఆపుతుంది. మళ్ళీ ఆకలేస్తే మళ్ళీ ఇంకో ఏదో పండు, కాసిన పాలు లేదా కాస్త మజ్జిగ తాగేసి ఊరుకోవడం. దాన్ని ఆ పలహారంగా తీసుకుంటే పొట్టకి కావాల్సిన ఆహారం పెడుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, శరీరం నిద్ర రాకుండా ఉంటుంది. అప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాక చక్కగా ఏ విష్ణు సహస్రమో లలితా సహస్రమో ఆ రోజు దేనికని నువ్వు ఉపవాసం ఉంటున్నావో, ఏ మూర్తిని కొలుస్తూ ఉపవాసం ఉంటున్నావో ఆయనకి సంబంధించిన అన్ని శ్లోకాలు, అన్ని నామాలు ఏమీ రాదు. శివుడి గురించి సోమవారం ఉపవాసం ఉన్నాను అంటే ఓం నమ శివాయ అనుకుని నీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు గుడికి వెళ్ళొచ్చి అక్కడికి ఎవరెవరు వచ్చారు, నేను ఇవాళ ఉపవాసం అండి అని అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చో, చక్కగా శివనామం చదువుకో, చాలు, పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అంతేగాని గొప్పగా చేసేస్తూ నేను ఇవాళ ఉపవాసం అండి, సాయంత్రం టిఫిన్ తెప్పించుకుంటున్నాను స్విగ్గీలో అంటే అది తప్పు. కాబట్టి ఉపవాసం అనేది ఎలా ఉండాలి అనేది భీష్మాచార్యుల వారు చెబుతున్నారు. కన్ను పడిపోకుండా ఉండడానికి ఏదైతే కారణమైన ఆహారం ఉంటుందో అదే స్వీకరించాలి. అంతేగాని పూర్తిగా ఆహారం మానేసి కార్తీక మాసంలో కూడా చాలామంది బయట తినకు, ఇంట్లో చేసిందే మడిగాని చేసుకున్నదే తిను, తప్పులేదు. కానీ తినాలి, ఏదో ఒకటి తినాలి. పొద్దునుంచి రాత్రి దాకా పచ్చి మంచినీళ్ళకు కూడా ఇవ్వకుండా శరీరాన్ని బాధ పెడితే అది ఆత్మని హింసించినట్టే అవుతుంది. కాబట్టి అటువంటి ఉపవాసాలు చేయకండి. ఇక తర్వాత తపస్సు అనే దానికి అనేకమైన కోణాలు, రూపాలు ఉన్నాయి అని చెప్తున్నారు ఆయన. అన్నిటినీ తపస్సు అంటారు. సత్యం మాట్లాడడం తపస్సు, బ్రహ్మచర్యం పాటించడం తపస్సు, ప్రతిరోజు మనిషి మనసులోనూ బాహ్యంలోనూ శౌచంతో ఉండడం తపస్సు కదండి. సత్యం మాట్లాడడం అంటే
ఎప్పుడూ నిజం మాట్లాడడం అది చాలా తపస్సు, చాలా కంట్రోల్లో ఉండి మాట్లాడాలి, చిన్న అబద్ధం కూడా మాట్లాడకుండా. బ్రహ్మచర్యం పాటించడం, బ్రహ్మచర్యము అంటే పెళ్లి కాకుండా ఉన్నప్పుడు పాటించేదే కాదండి, పెళ్ళైన తర్వాత కూడా కొన్ని కొన్ని యజ్ఞాలు, హోమాలు, లేకపోతే వ్రతాలు చేసుకునే ముందు రోజు భార్య పక్కనే పడుకుని ఉండినా కూడా, భర్త పక్కనే ఉన్నా కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అదే చూడండి, రాములు వారు ఆయనకి పట్టాభిషేకం చేస్తానన్న రోజు ముందు రోజు హవిస్సుతో చేసినటువంటి ఆ వంట ఏదైతే ఉందో దాన్ని, ఆ ఆహారాన్ని స్వీకరించి భార్యతో కలిసి పూజా మందిరంలో పడుకున్నాడు. ఎటువంటి అంటే దాన్ని ఏమని చెప్పాలి అంటే, ఎటువంటి మనసు చంచలించకుండా ఉండేటటువంటి దృష్టితోటి పడుకున్నాడు భార్య పక్కన. కాబట్టి అది కూడా ఒక తపస్సు, అలా ఉండగలగడం తపస్సు. అలాగే ప్రతిరోజు మనిషి మనసులోనూ బాహ్యంలోనూ శౌచంతో ఉండడం తపస్సు. మనస్సులో శౌచము అనేది ఎలా ఉన్నా పక్కన పెట్టినా, బాహ్యంగా స్నానం చేయడం, శౌచంతో ఉండడం అంటే స్నానం చేయడం కదండి. కొంతమంది ఉంటారండి, అన్ని పనులు అయితే కానీ నాకు స్నానం చేయాలనిపించదండి, స్నానం చేశాక ఒక్క పని కూడా ముట్టుకోను, అన్నం తినేసి పడుకోవడమే అంటారు. అంటే 1 గంట 2 వరకు స్నానం చేయకుండా రాత్రి కట్టుకున్న బట్టలతోటో, నైటీలతోటో, లేకపోతే ఆ షార్ట్స్ తోటో, ఓ పిచ్చి బనీన్తోటో వేసుకుని టీషర్ట్లతో ఉంటూ ఉంటారు. ఏ పనికి వెళ్ళనివ్వండి, ఇంట్లో సరుకులు కావాలి అలాగే వెళ్ళిపోవడం, సామాను కావాలి వెళ్ళడం, స్కూల్కి పిల్లల్ని దింపడం అలాగే, బయటకు వెళ్ళి ఎవరినో రిసీవ్ చేసుకోవడం అలాగే. ఇవన్నీ కూడా ఎంత చిరాగ్గా ఉంటాయంటే, ఇంట్లో లక్ష్మి తాండవించమంటే ఎక్కడి నుంచి ఉంటుందండి ఆవిడ. పొద్దున్నే లేచి స్నానం చేసి, ఇదేంటే ఈ విషయాలు మీకు అస్తమాటు చెబుతున్నవే కానీ ఎక్కడైనా ఒక్కళ్ళైనా మారతారేమో అనే ఉద్దేశంతో అస్తమాటు చెప్తున్నాను, ఏమనుకోకండి. చక్కగా పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని కాలకృత్యాలు తీర్చేసుకున్నాక, ఆడవాళ్ళు అయితే శుభ్రంగా గదులు, పని అబ్బాయి వచ్చినా పని మనిషి వచ్చినా తడిగుడ్లు వేస్తాడు, వాడే తుడుస్తాడు అనుకున్నా, ఒంటిల్లు హాలు తుడిచేసుకుని చక్కగా స్నానం చేసి 2 చెంబులు స్నానం చేసి, మీరు అందంగా ఉండే విస్త్రీ చేసిన బట్టలు కట్టుకోకపోయినా పర్వాలేదు, నైటీలు వేసుకోకండి దయచేసి, ఒక కాటన్ చీర ఏదో ఒకటి కట్టుకోండి, ఉతికారేసింది శుభ్రంగాను, మీ పనులు చేసేసుకోండి. వంట చేయడం, టిఫిన్లు చేయడము, పాలు ఇవ్వడము, ఆ దేవుడి గది కుదిరితే ఒకసారి శుభ్రం చేసేయండి. ఈ లోపల భర్త లేస్తాడు, అతను కూడా తన కాలకృత్యాలు తీర్చుకుని ఆ మొహాలు అవి కడుక్కున్న తర్వాత స్నానం చేసేసి దేవుడి గదిలోకి వెళ్ళి దీపం పెట్టుకుని పూజ చేసేసుకుంటే ఎంత లక్ష్మీప్రదంగా ఉంటుందండి. భార్యాభర్త అలా చేస్తూ ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా లేచి బ్రష్ చేసుకుని స్నానం చేసి స్కూల్ డ్రెస్ వేసేసుకుంటారు. స్కూల్ డ్రెస్సులు కూడా రోజు ఏ రోజుకి ఆ రోజు ఉతికినవే. ఈ రోజుల్లో ఉతకడానికి కూడా కష్టమైన, రోజు ఉతికితే ఈ వర్షాలు ఎప్పుడు పడతాయో ఎప్పుడు ఎండలు వస్తాయో తెలియని పరిస్థితులు కాబట్టి 5 రోజులకి 5 డ్రెస్సులు కొనేస్తున్నారు తల్లిదండ్రులు, ఎందులోనూ తీసిపోవట్లేదు కదండి. కాబట్టి ఏ రోజుకి ఆ రోజే ఉతికిన బట్టలు ఉంటాయి వాళ్ళకి, విస్త్రీలు కూడా చేస్తున్నారు. అటువంటి బట్టలను వేసేసి వాళ్ళని కూడా ఒక్క నమస్కారం, దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని కుంకుమ బొట్టు పెట్టుకోమ్మా అని అలవాటు చేస్తే జీవితంలో ఎప్పుడూ మర్చిపోకుండా చేస్తారు వాళ్ళు. కాబట్టి శౌచం బాహ్యంలో ఉండడం అనేది తపస్సు. ఒక 2 రోజులు ఏదో పండగ వచ్చింది, వాళ్ళు శుక్రవారం లేకపోతే చుట్టాలు వస్తున్నారు, అత్తగారు వచ్చారు, బాగుండదు స్నానం చేసేయాలి అని చేసేయడం కాదు, మన గురించి మనం చేసుకోవాలి. అసలు అందుకే పూర్వం స్నానం చేయందే స్టవ్ దగ్గరికి రావద్దంటారు. ఎందుకండి, శుభ్రంగా ఉంటే పాత బట్టలే, మురికి బట్టలే వేసుకుంటే బ్యాక్టీరియా అవి ఫామ్ అయ్యి అవతలకి వెళ్ళి వచ్చిన గుడ్డలతోటి వంట చేస్తే ఆ బ్యాక్టీరియా తినే వాటిల్లోకి పెడితే ఇంట్లో వాళ్ళందరూ కూడా అనారోగ్యం పాలవుతారని అలా చెప్పేవారు. శాస్త్రపరంగా కూడా అగ్నిహోత్రుణ్ణి మనం వెలిగించేటప్పుడు ఆయన భగవంతుడు, ఆయన దగ్గరికి స్నానం చేయని చేతులతో ఆయనను వెలిగిస్తే అది తప్పవుతుంది. కాబట్టి మనం ఏం చేసినా ఒక తపస్సులా చెయ్యాలి అనే విషయం. అలాగే కేవలం బాహ్యమే అన్నారు కదా అని మనసులో కూడా చెడు ఉద్దేశాలు ఎప్పుడూ పెట్టుకోకండి. మనసును కూడా ఎప్పటికప్పుడు, మనకి మానవులం కదండి, వచ్చేస్తూ ఉంటాయి చెడు ఆలోచనలు. అంటే ఏదో ఎవరి దగ్గర డబ్బు లాగేసుకోవాలి, ఎవరినో చంపేయాలి అటువంటి ఆలోచనలు కాదు. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు, వాడు అలా అంటాడా, నన్ను ఇలా అన్నాడు, లేకపోతే పిల్లల్ని అలా అన్నాడు, ఎప్పుడో ఒకసారి దాన్ని రివెంజ్ తీర్చేసుకుంటాను అని ఆలోచించకండి. మంచి ఆలోచించండి, వస్తాయి మనకి చెడు ఆలోచనలు. జరిగిపోయిన విషయాలు, బాధాకరమైన విషయాలు ఎప్పుడూ జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. ఒంటరిగా ఉంటే అవే. అందుకే ఒంటరిగా ఉన్న మెదడు దెయ్యాల కొంప అంటూ ఉంటారు. అది ఇంగ్లీష్లో సామెత అనుకోండి, తెలుగులో చెప్పడం అయింది. కాబట్టి అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు భగవంతుడి వైపుకో, మంచి విషయం వైపుకో, మనవలు చేసే అల్లరి వైపుకో, అలాంటివేవో చూడండి.
ఆ మనవల్లో పెట్టే ఫోటోలు, వీడియోలు పెడుతూ ఉంటారు కదా పిల్లలు, మన పిల్లలు. అవి చూసుకుంటూ ఉండండి. లేదా ఒక దేవుడికి సంబంధించిన పాట పెట్టుకోండి. అన్నమాచారి కీర్తనలు పెట్టుకోండి. జబర్దస్తులు అవి పెట్టుకోకుండా ఆ అన్నమాచారి కీర్తనలు వింటూ వంట చేయండి. మీకు ఆటోమేటిక్గా 4 రోజులు అయ్యేసరికి పెట్టుకోకపోతే అయ్యో ఇవాళ అన్నమాచారి కీర్తన వినలేదే అని అనిపిస్తుంది. అదే పాట మన మనసులో తిరిగిపోతూ ఉంటుంది. ఎంతటి పాటలు రానివాడైనా, ఎంతటి భక్తి లేనివాడైనా 4 రోజులు మనం వరుసగా ఒక భగవంతుడికి సంబంధించిన శ్లోకాలో, పాటలో పెట్టుకుని మన పనులు చేసుకుంటూ ఉంటే పొద్దున్నే 5వ రోజు వాళ్ళ నోట్లోంచి అదే వస్తుందండి. అందుకని మనం ఎప్పుడూ కూడా శౌచంగా మనసుని, బాహ్యాన్ని ఉంచుకోవడం కూడా ఒక తపస్సు అని చెప్తున్నారు. అలాగే అనవసరంగా మాట్లాడకుండా అవసరమైనప్పుడు మాట్లాడడం, కొన్ని రోజులలో అసలు మాట్లాడకుండా స్వరపేటికకు విశ్రాంతినిచ్చి తనలో తాను మౌనంగా రమించగలగడం కూడా తపస్సే. ఇది కూడా ఈ రోజుల్లో తెలుసుకోవాల్సిన విషయం. అక్కర్లేని విషయాలన్నీ మనకే కావాలి. ఇద్దరు మాట్లాడుకుంటుంటే మూడోవాడు వచ్చి దూరిపోతూ ఉంటాడు. వాడికి తెలిసినా తెలియకపోయినా అది అయ్యో నాకు తెలియదు అనుకుంటే వీళ్ళు నన్ను ఏమైనా చిన్నబుచ్చుకుంటున్నట్టుగా అవుతుందేమో, వాళ్ళు ఏమైనా వెటకారం చేస్తారేమో అని అన్నీ తెలిసిన వాళ్ళలాగా మాట్లాడేస్తూ ఉంటారు. అలాగే అవసరమైనప్పుడు సలహాలు చెప్పాలంటే చెప్పకుండా ఉంటారు. అసలు ఉపవాసం ఉన్న రోజుల్లో, ఏకాదశులు అటువంటి రోజుల్లో కొన్ని ముఖ్యమైన తిథులలో అసలు మాట్లాడకుండా స్వరపేటకి విశ్రాంతినివ్వడమే ఒక తపస్సు అనేది పూర్వం నుంచి వస్తున్నదే. ఈ రోజుల్లో అయితే ఉపవాసం ఉన్నాను కాబట్టి నిద్ర వస్తుందేమో అని టైంపాస్ కోసం పక్కింటి వాళ్ళకి వెళ్ళి కూర్చున్నాను అంటే అది తప్పు. అక్కడ అక్కర్లేని విషయాలు వస్తాయి. నిన్న ఉపవాసం ఉన్నావు, ఈరోజు నిద్ర రాకుండా వెళ్ళడానికి వెళ్ళి వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ వాళ్ళు కొన్న చీర బాలేదు, లేకపోతే వీళ్ళు కొన్న కారు బాలేదు అనుకుంటూ మాట్లాడుకుంటే ఉపవాసం ఉన్నటువంటి ఫలితం పోతూ ఉంటుంది. కాబట్టి అనవసరంగా మాట్లాడకుండా అవసరమైనప్పుడు మాట్లాడడం, కొన్ని రోజులలో అసలు మాట్లాడకుండా స్వరపేటికకు విశ్రాంతినిచ్చి తనలో తాను మౌనంగా రమించడం కూడా తపస్సే. అలాగే సకల ప్రాణికోటి పట్ల మనస్సు ఆర్ద్రత పొంది దయతో వ్యవహరించగలడం కూడా తపస్సే. ఏ ప్రాణైనా ఒకటే, అది జీవించి ఉన్నదే కదండి. అంతేగాని ఇంటి ముందుకు ఏదో కుక్క వచ్చింది, పిల్లి వచ్చిందని పెద్ద పెద్ద రాడ్లు ఇచ్చుకొని కొట్టేస్తే అది తప్పు. అది ఏమి అనందే ఎందుకండి? కుదిరితే నీకు ఏదైనా ఒక బిస్కెట్టో ఏదో కాస్త రొట్టె ముక్కో వెయ్యి, లేదంటావా వెళ్ళిపోమ్మని అనడమే. అంతేగాని దాన్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టేయడం, రాళ్లతో కొట్టడం అలాంటివి చేయకూడదు. ఏ ప్రాణైనా సరే. అవి ఏముంటాయండి, కాస్త ఏదైనా పెడతామేమో అని వస్తూ ఉంటాయి. పెడితే తినేసి సంతోషంగా పెడతాయి, పెట్టకపోతే ఇంకో చోట వెతుక్కుంటాయి. మనల్ని ఏమి శపించేవి కదా. అందుకనే ప్రతి ప్రాణి పట్ల ఆర్ద్రత అంటే ప్రేమతో, దయతో ఉండడం తపస్సు. త్యాగం అంటే ఏ విధమైన ప్రతిఫలము ఆపేక్షించకుండా ఇతరుల హితం కొరకు తన దగ్గర ఉన్న విలువైన విషయాన్ని వెచ్చించగలిగిన మనస్తత్వం ఉండడం కూడా తపస్సు. ఇది ఈ రోజుల్లో చేయాలంటే చాలా కష్టమైన పని. ఒక మనిషి అంటే మనకి చాలా ఇష్టం అనుకోండి, చాలా ప్రేమ అనుకోండి, ఆ మనిషికి ఏదో ఒక సాయం చేయాలి. పాపం బాధలో ఉన్నాడు అనిపిస్తే నీకు తోచిన సాయం ఏదో చెయ్యి, అంతే. ఇంక మళ్ళీ దాని నుంచి అది తిరిగి మనకు వస్తుందని కానీ, దాని నుంచి మనం ఈ పని చేశాం కాబట్టి తన నుంచి ఏదో మనం ఆశిద్దాము అనేది కానీ ఉంచుకోకుండా, అటువంటి మనస్తత్వం లేకుండా ఉండడమే ఒక తపస్సు. ఇవన్నీ కూడా తపస్సు యొక్క అనేక ఆకృతులు. వీటిని ఆచరణ కర్మాత్మం చేసుకుని అనుష్ఠించడం చేత తపస్సును పొందుతున్నాడని పిలుస్తారు. అటువంటివి అనుష్ఠించే ప్రయత్నం చెయ్యాలి. తపస్సంపన్నుడివై తపస్వి అనిపించుకుంటావు, అది నిన్ను కాపాడుతుంది ధర్మరాజా అని ధర్మరాజు గారికి చెబుతున్నట్టుగా మనందరికీ చెబుతున్నారు భీష్మాచార్యుల వారు. కాబట్టి మనం ఎటువంటి విషయాలు చేస్తే తపస్సు చేసిన ఫలితం వస్తుంది, ఎటువంటి విషయాలు చేయడం తపస్సు చేసినంత కష్టము అనేటటువంటి విషయాలు భీష్మాచార్యుల వారు మనకి చెప్పారు. కాబట్టి ఆ విషయం విన్న తర్వాత ధర్మరాజు గారు అడిగారు, పితృకర్మలైన శ్రాద్ధములలో గొడుగులు, చెప్పులు దానం చేయడం చాలా మంచిదని చెప్తారు కదా తాతగారు, అలా ఎందుకు జరిగింది, వాటికి ఆ ప్రత్యేకత ఎట్లా వచ్చింది అని అడిగితే దానికి భీష్మాచార్యుల వారు సమాధానం చెబుతున్నారు. జమదగ్ని మహర్షి ఒకరోజు వినోదం కోసం ధనస్సు తీసుకుని విల్లంబుల చేతిలో పట్టుకుని కుటీరంలోంచి బయటకు వచ్చి విశాలమైన ప్రదేశంలో నిలబడి తన పత్నిని పిలిచి, నేను ఒక్కొక్క బాణాన్ని విడిచిపెడతాను, నువ్వు వెళ్ళి ఏరి తీసుకురమ్మని చెప్పాడు. ఆయన వినోదంగా సరదాగా బాణాన్ని తీసి సంధించి వదిలిపెడితే భార్య వెళ్ళి ఏరి పట్టుకుని వస్తుంది.
లోకానికి ఏదో ఉపకారం చేయదలిసి పరమేశ్వరుడు అటువంటి చిత్ర విచిత్రమైన ఆలోచనలు కల్పిస్తూ ఉంటాడు మనుషులకి. ఆ విధంగా జమదగ్ని మహర్షి ఆయన భార్య ఆడుకుంటున్నారు. క్రమక్రమంగా బాణాల కోసం వెళ్ళిన ఆవిడ రావడం ఆలస్యం అవుతోంది. మహర్షి ఎందుకు బాణాలు ఆలస్యంగా తెస్తున్నామని అడిగితే ఆవిడ సూర్యభగవానుడు చాలా తీవ్రమైన వెలుతురు ప్రసరిస్తూ ఆకాశం మధ్యలోకి వచ్చేశాడు. తల మీద వేడిగా ఉన్నది, నేల మీద కాళ్ళు కాలిపోతున్నాయి. ఆ వేడి నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకని గబగబా వెళ్ళి బాణం పట్టుకుని రావడం ఆలస్యమై ఒక చిట్ట నీడను ఆశ్రయించి కొంత ఉపశాంతిని పొందిన తర్వాత వస్తున్నాను. అందుకని ఆలస్యం అవుతోంది అని చెప్పింది ఆవిడ. నిలబడి బాణాలు వేస్తూ ఆటలో లీనమైన మహర్షికి ఎండ తెలియలేదు. ఆవిడ ఆ విధంగా చెప్పగానే, నా భార్యతో నేను కలిసి సరదాగా ఆడుకుంటూ ఉంటే సూర్యుడు నిన్ను పరితాపానికి గురి చేస్తాడా అని ఆ మహర్షి సూర్యుని మీద కోపాన్ని పొంది నా బాణ పరంపరల చేత అస్త్రప్రయోగం చేత ఇబ్బంది పెడతాను, ఆయనను నా అస్త్రాల మంటలలో కప్పివేస్తానని అస్త్రప్రయోగం చేయడానికి సిద్ధపడ్డాడు. సూర్యమండలం నుంచి సూర్యభగవానుడు గబగబా బ్రాహ్మణ వేషంలో కిందికి దిగి వచ్చి జమదగ్ని మహర్షి ఎదురుగా నిలబడి, మహర్షి అంటే శాంత స్వభావంతో ఉండాలి, చిన్న కారణానికి ఇంత క్రోధం పొంది అస్త్రప్రయోగం చేస్తానని అనడం ఏమైనా బాగుందా? తప్పు కదా. సూర్యుని నేల కూలుస్తానని అంటున్నావు, ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఆ కారణం చేత ఓషధులు పెరుగుతున్నాయి. అంటే సూర్యుడు నేను వర్షాలు కురిపిస్తాను అని అనలేదు, ఎందుకంటే ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు కాబట్టి. ఆ కారణం చేత ఓషధులు పెరుగుతున్నాయి కాబట్టి హోమాలు చేస్తున్నారు, దేవతలకు అందవలసిన హవిష్యం అందుతోంది, ధర్మచక్రం తిరుగుతోంది. నువ్వు ఇప్పుడు సూర్యుని నశింపజేస్తావని అంటే దేవతలకు అన్నం లభించదు, మిగిలిన ప్రాణులకు వాళ్లకు కూడా అన్నం లభించదు. సూర్యుని గతి లేకపోతే కాలం ఎలా తెలుస్తుంది, కర్మాచరణం ఎలా జరుగుతుంది? క్రోధంతో సూర్యుని నశింపజేస్తానని అనడం మంచిది కాదు అన్నాడు. అయినా మహర్షి శాంతించినట్లుగా కనిపించలేదు. మహర్షి కోపం వల్ల భయపడిన సూర్యభగవానుడు, నిన్ను నేను శరణ వేడుతున్నాను, కోపాన్ని విడిచిపెట్టవలసిందని చెప్పి తన యథార్థ రూపంతో ప్రార్థన చేశాడు. సూర్యుడు తన మనసుతో గొడుగుని చెప్పుల్ని సృష్టించాడు. సూర్యుని ప్రార్థనకు జమదగ్ని మహర్షి శాంతించాడు. సూర్యుడు, ఈ గొడుగు చెప్పులు ఇంతకు మునుపు సృష్టిలో లేవు, నేను నా మనసుతో సృజించాను. నీకు నీ పత్నికి నా వలన ఖేదము ఇబ్బంది కలగకుండా ఈ రెండింటినీ నీకు ఇస్తున్నాను. చెప్పులు తొడుక్కుంటే అరికాళ్ళు కాలవు, గొడుగు వేసుకుంటే నా కిరణాల వలన తల మీద బాధ కలగదు, స్వీకరించమని జమదగ్ని మహర్షికి బహుకరించాడు. సూర్యభగవాను చేత మనస్సుతో సృష్టించబడినవి కనుక గొడుగు చెప్పుల్ని మంచి గుణాలు కలిగిన వారికి, విప్రులకు కానీ యతిపురుషులకు కానీ, చాలా సాత్వికమైన నడవడి కలిగి 10 మందికి క్షేమం కోరుకుని ఉపకారం చేసేవారికి కానీ, వృద్ధులకు కానీ, మంచి ప్రవర్తన కలిగిన వారికి కానీ ఇస్తే అది పరమధర్మమై నిన్ను కాపాడుతుంది. గొడుగు చెప్పులు దానం చేసేవారు గోలోకాన్ని, తత్తుల్యమైన లోకాన్ని పొందుతున్నారని చెప్పగా అప్పటి నుంచి వాటిని శ్రాద్ధక్రియలందు పితృదేవతలకు దానం చేయడం అనేది అలవాటైంది అని చెప్పారు. కాబట్టే చూడండి, కార్తీక మాసంలో కూడా గొడుగు చెప్పులు బ్రాహ్మణులకి దానం చేస్తారు, తీసుకుంటామన్న వాళ్ళకి. అలాగే చూడండి, పుష్కరాలు వచ్చినప్పుడు కూడా, పుష్కరాలు 12 రోజులు ఏదో ఒక దానం చేస్తూ ఉంటే చాలా మంచిదండి. అసలు మనకి కుదిరినట్టుగా ఏది కుదిరితే అది, పళ్ళు అవనండి, ఫలాలు అవని, కొబ్బరికాయలు అవనండి, వస్త్రాలు అవనండి, తినడానికి ఏదైనా ఒక పదార్థం అవనండి, లేదా గిన్నెలు అవనండి, కంచాలు అవనండి, గ్లాసులు అవనండి, ఏది కుదిరితే అది. అందుకే మనకి పుష్కరాలు ఇంకొక ఇప్పుడు 25 అయిపోయినట్టే, 26 లేదు 27 ఆగస్టులో. కాబట్టి ఇప్పటి నుంచి చిన్న చిన్న వస్తువులు ఏవో పుష్కరాలలో దానం చేయడానికి అని కొనుక్కొని పెట్టుకోండి. ఇత్తడి చెంబులు, లేకపోతే ఏవైనా కంచాలు, నలుగురికి దుప్పట్ల లాంటివి, రగ్గులు లాంటివి దానం చేయండి. ఒక ముగ్గురికి రోజు ఒకళ్ళకి, ఒక ముగ్గురికి సరిపడే భోజనానికి సరిపడే సామాగ్రి, ఇటువంటివన్నీ దానం చేస్తే చాలా మంచిది. రేవుకెళ్ళి స్నానం చేసి వచ్చేసి దానం చేసేసి చక్కగా వచ్చామనుకోండి, మనకి తృప్తి. పుష్కరాల్లో 12 రోజులు నేను ఇలా ఇచ్చుకోగలిగేటటువంటి శక్తిని భగవంతుడు మనకిచ్చాడు అని మనం ఎంతో సంతోషించవచ్చు. కాబట్టి పితృదేవతలకు దానం చేయడం అనేది, అందుకని చెప్పులు, గొడుగు ఇవ్వడం అలవాటైంది అని భీష్మాచార్యుల వారు చెప్పిన తర్వాత ధర్మరాజు గారు ఇంకొక విషయాన్ని అడిగారు. ఆ విషయం ఏమిటి, దానికి భీష్మాచార్యుల వారు ఏ విధమైన సమాధానం చెప్పారు అనేది మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.